ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు కనిపించకుండా పోయిన దొంగ ఇక్కడ రాజమహల్లో ఉంది అని చెప్పింది, అందుకే వచ్చేసా. ఎన్నాళ్ళకి దొరికావు జాబిల్లి. నువ్వు మా ఇంటికొచ్చి మంచి పని చేసావు కొండమ్మా. జాబిల్లికి ఎవరు తోడు లేకపోవడంతో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుంది. ఇంకేమీ ఇబ్బంది ఉండదులేండి అమ్మగారు, నేను వచ్చేసాను కదా. ఏం జాబిల్లి, మీ ఫ్రెండ్ వస్తే పలకరించడం పోయి కోపంగా ఉన్నావేంటి? ఇంతకాలం నేను వదిలేశాను కదా పాపం, ఏం పర్లేదు. ఇప్పుడు నేను వచ్చేసాను కదా, అన్నీ సర్దుకుంటాయి. ఏం జాబిల్లి, అంతే కదా? అవునవును. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు? నిన్ను చూడకుండా ఉండలేక వచ్చేసాను. ఇక్కడ కొన్ని రోజులుండి మళ్ళీ మన గూడెంకి వెళ్ళిపోతాను. జాబిల్లి గురించి మీకేం తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ జాబిల్లి చాలా ముదురు, అన్నిట్లోనూ ఆరు తీరిన ముదురు. జాబిల్లి కుస్తీ పోటీల్లో ఫస్ట్ ఉంటది. అంతేకాదు కొండల్లో కోయిలతో పోటీ పడి పాటలు పాడేది. జాబిలమ్మ పాటలు విని కోయిలమ్మ కూడా గమ్ము నిండిపోయేది. అడవుల్లో నెమలితో పోటీ పడి నాట్యం చేసేది. జాబిలి నాట్యం దెబ్బకి నెమళ్ళు కూడా సలాం కొట్టి సప్పుడు చేయకుండా వెళ్ళిపోయేవి. బాణంతో గురిపెట్టిందంటే తప్పితే ఒట్టు. జాబిల్లికి రాని విద్య లేవనుకోండి. ఏం జాబిల్లి, ఇవన్నీ చెప్పలేదా వీళ్ళకి? కొండమెవరగ్ని దేవిలా ఊడిపడింది. అదే అర్థం కావడం లేదు. ఏం జరుగుతుందో ఏంటో. అవునానమ్మా, అన్నీ తెలుసు నాకు. చాలా సంతోషంగా ఉంది కొండమ్మా. ఇంతకాలం మా జాబిల్లి సైలెంట్ గా ఉంటే తనకేమీ తెలియదేమో అనుకున్నా. నీ వల్ల తనకన్నీ తెలుసని తెలిసింది. పున్నమి, కొండమ్మ ప్రయాణం చేసి అలసిపోయి ఉంటుంది. తనకి రూమ్ చూపిస్తే విశ్రాంతి తీసుకుంటుంది. అలాగే నానమ్మా. నేనెంత దూరం వచ్చింది, జాబిల్లికి దూరంగా ఉండలేకమ్మగారు. మళ్ళీ ఇంకో రూమ్ ఎందుకు? ఏం జాబిల్లి, జాబిల్లితోనే ఉంటాను. ఉండు ఒక్క నిమిషం. స్లోగా వెళ్ళమ్మా, పడిపోతావు. కొండమ్మ, అదే కొండమ్మ కొండమ్మ కొండమ్మ, వద్దు వద్దు కొండమ్మ, నేను నీకు వేరే రూమ్ చూపిస్తా. ఎంత పెద్ద కోట. వేరే రూమ్ చూపిస్తా, పద. వకీల్ సాబ్, అయ్యో నా వల్ల జరిగింది. పునమి పునమి, ఏం కాదులే పునమి. అయ్యో నేను చూసుకోలేదే. నిజమైన ప్రేమంటే మీది.
నిజమైన ప్రేమికులంటే మీరు అనేలా ఉన్నారు. నువ్వు జాబిలి దగ్గరికి వెళ్ళలేదా కొండమ్మా? లేదు వకీల్ బాబు, జాబిలిని ఏ పాయింట్లో రెచ్చగొట్టాలో తెలియకొచ్చిన మిమ్మల్ని మీ ప్రేమల్ని చూశాక అర్థమైంది. జాబిలిని ప్రేమ పేరుతో రెచ్చగొడతాను. కొండమ్మ, మాది ప్రేమ కాదు, స్నేహం. హ్మ్, మేం ప్రేమికులం కాదు, స్నేహితులం. ఆ మాట నీకు కన్నీళ్లు చెప్పట్లేదు పున్నమి. వకీల్ బాబుకి చిన్న గాయం అయితే నీ కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లు చెప్తున్నాయి నీది ప్రేమ అని. సరే సరే, నేనెళ్ళి నా పని చూసుకుంటాను. మీరు గోరింటాకు పెట్టుకోవడానికి ఒక మంచి ప్లేస్ చూసుకోండి. నేను జాబిలిని అక్కడికి తీసుకొస్తాను. ఉం? ఇప్పుడు నిజంగానే పోతున్నా? ఆ? లా 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 లా. పున్నమి రావడం కొంచెం ఆలస్యమయ్యుంటే ఈ పాటికి నానమ్మ పాము కాటుతో పెదనాన్న కత్తిపోట్లతో చనిపోయిండేవారు. ఆ పున్నమి మొత్తం ప్లాన్ని స్పాయిల్ చేసేసింది. అది చాలదన్నట్టు నా మీద ప్రయోగించడానికి ఆ కొండమ్మని తీసుకొచ్చింది. అసలు ఆ కొండమ్మని నా మీద ఎలా ప్రయోగిస్తుందో తెలియట్లేదు. జాబిల్లి, ఏయ్, ఎవరే నీకు జాబిల్లి? అనవసరంగా నాతో పెట్టుకుంటున్నావు. నా సంగతి నీకు తెలీదు. ఇందాక అందరూ ఉన్నారు కదా అని వదిలేశాను. అసలు ఎవరే నువ్వు? నీ సంగతి తేల్చుకుందామనే వచ్చాను జాబిల్లి. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వకీల్ బాబుని ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నాను. అయినా ఆ సంగతి నీకెందుకు? నీకు దక్కాల్సిన ప్రేమ ఆ పున్నమికి దక్కుతుంది. నీకు దక్కాల్సిన గౌరవం కూడా ఆ పున్నమికే దక్కుతుంది. ఆలోచిస్తే ఇక్కడ కూర్చుంటే అక్కడ పున్నమి వకీల్ సాబ్ చేత గోరింటాకు పెట్టించేసుకుంటుంది. కళ్ళు కళ్ళు చూసుకుంటూ చేతులు పట్టుకుని గోరింటాకు పెట్టుకుంటే నీకు తెలియదేం కాదు, ఇట్టే ప్రేమలో పడిపోతారు. అయినా నీకేదో ఉపకారం చేద్దామని వచ్చా. నువ్వు నన్ను శత్రువులా చూస్తుంటే ఇంక నేనేం చేయగలను? ఇంక నీ ఇష్టం. ఇదేమైనా కొత్త నాటకం ఆడుతుందా? లేదు, నాటకంలో కూడా పున్నమి పృథ్వీ పక్కన ఉండకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.